భూపాలపల్లి నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రేగొండ మండలంలోని పాండలగుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేస్తానన్నారు. మంగళవారం రేగొండ మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పాండలగుట్ట, బొగులోని ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పాండలగుట్టలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం అధికారులు పాండవులగుట్ట గురించి ఏర్పాటు చేసిన వీడియోను ప్రొజెక్టర్ ద్వారా వీక్షించారు. పాండవులగుట్టకు ఎంతో చరిత్ర ఉందని, పర్యాటకంగా అభివృద్ధి చేస్తే భూపాలపల్లి ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కడియం కావ్య, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాండవులగుట్ట ఇప్పుడు ఈ పుస్తకాలు చదువుకునేవాళ్ళు పాండవులు 14 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం విన్నాం. మీరు వచ్చిన తర్వాత అంటే వేల సంవత్సరాల క్రితం ఊహకు అందినటువంటి సందర్భం సమయం ఇక్కడ. అంటే ఇక్కడ పాండవులగుట్ట అంటే మనకు స్ఫురించేది అంటే ఆ వనవాసం పీరియడ్లలో లేకపోతే అజ్ఞాత పీరియడ్లో ఇక్కడ పాండవులు నివసించిన దాని కింద ఒక మనకు అర్థం స్ఫురిస్తా ఉంది. మరి ఇది గొప్ప చారిత్రక ప్రదేశం కాబట్టి ఈ గుట్ట పైన, పాండవుల గుట్ట పైన ఆనాటి ఆ యొక్క పెయింటింగ్స్ ఇప్పటికి కూడా చెక్కు జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ఉదయం వచ్చింటే పైకి ఆ గుట్ట కూడా ఎక్కాలి కూడా ఉంది. కాబట్టి ఇంకా 5-6 ప్రాంతాలు తిరిగి ఉంది, ఇంకా 4-5 ప్లేసులు చూసేది. కాబట్టి ఇక్కడ దీన్ని ఈ పాండవ గుట్టను డెఫినెట్ గా వచ్చేటువంటి టూరిస్టులకే కాదు, టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం రాష్ట్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, దేశం నుంచి కూడా అంటే మొత్తం భారతదేశం మొత్తం తెలుసు ఈ యొక్క పాండవుల గురించి, మరి యొక్క చరిత్ర గురించి. సో అందరు రప్పించడం కోసం, పెద్ద ఎత్తున టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఇక్కడ చాలా కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాండవుల గుట్టతో పాటుగా నెక్స్ట్ మనం పోతా ఉన్నాం, ఇంత 2-3 ప్రాంతాలు చూస్తాం. వీటన్నిటినీ సమగ్ర పరిశీలన చేసి పెద్ద ఎత్తున వరంగల్ జిల్లాలో టూరిజం ప్రమోట్ చేసేదానికి శ్రీకారం పెడతా ఉన్నాం. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా టూరిజం ఎంత ఎక్కువ ప్రమోట్ చేస్తే దాని ద్వారా నిరుద్యోగ యువకులు కొంత ఉపాధి అవకాశాలు వస్తాయి, రాష్ట్ర ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది, ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి దీన్ని స్పెషల్ ఫోకస్ పెట్టేది.